ఆయన ఏం సార్ మన లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా, ఎట్లా ఫీల్ అవుతారు? ఒకటి అన్న, లేడీ రాములమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. కాకపోతే ఇది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న నాయకులకు తెలియకుండా ఇవ్వడం అనేది ఒకటి గమనార్హంగా మనం భావించాల్సి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ లేడీ రాములమ్మ అనేది తెలంగాణ పార్టీ పెట్టి సొంతంగా తెలంగాణ ప్రజల కోసం కష్టపడింది. అదేవిధంగా బీజేపీలో పనిచేసింది, కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది, టీఆర్ఎస్ లో పార్టీ పనిచేసింది. ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం తను చాలా అలుపేరుగాని పోరాటం చేసింది కాబట్టి సో ఇస్తే చాలా ఆనందంగా ఉంది. ఏ పార్టీలో ఉన్నా కూడా కష్టపడ్డ నాయకులను గుర్తిస్తే అది ఎవరికైనా కూడా మంచిగా ఉంటుంది. ఆ పార్టీ భవిష్యత్తు కూడా ఉంటుంది. ఏదున్నా కూడా కష్టపడ్డ వాళ్ళని గుర్తించాలని నేనైతే అనుకుంటున్నాను. సో వ్యక్తిగతంగా విజయశాంతి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా అంటే చాలా మంచి అభిప్రాయం ఉందన్న. చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతుంది. కావున ఈ మధ్యలో కాలంలో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మధ్యలో పార్టీ గెలిచి సంవత్సరం నర అవుతుంది, కొంచెం అటు ఇటుగా 14-15 నెలల కాలం అయిపోయింది. రాములమ్మ కనబడలేదు. ఈ సడన్ గా వచ్చి ఎమ్మెల్సీ పదవి అనేది తీసుకొని కేసీఆర్ గారి మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, చిల్లరగా మాట్లాడడము, ఆ పార్టీని కొంచెం కించపరుస్తూ మాట్లాడడం అనేది సరికాదనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు పదవి రాగానే ఆ పార్టీలో పనిచేసిన నాయకులను అనేది విమర్శించడం అనేది సరికాదు. ఏదున్నా కూడా ఒక పద్ధతిగా విమర్శనాత్మకంగా ఉండాలని మేము అనుకుంటున్నాం. సో ఇటు ఈమె హోంమంత్రి పదవి కూడా ఇస్తే బాగుండు, ఆమెకి తగ్గ అర్హురాలే అని చెప్పేసి అన్నారు. దాని గురించి తప్పకుండా అన్న, ఒక బీసీ బిడ్డగా హోంమంత్రి ఇచ్చినా పర్లేదు, అదే విధంగా విద్యాశాఖ ఇచ్చినా పర్లేదు, ఏది ఇచ్చినా కూడా ఇంకా చాలా 8-9 మంత్రి పదవులు ఇంకా రేవంత్ రెడ్డి దగ్గరే ఉండడం జరిగింది. అవి కూడా అన్ని బర్తరఫ్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏది జరిగినా రాష్ట్రంలో అన్నిటికీ కారణం రేవంత్ రెడ్డి గారు అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏ శాఖలో అన్యాయం జరిగినా లేకుంటే ఏ శాఖలో ప్రమాదం జరిగినా అన్నిటికీ బాధ్యత రేవంత్ రెడ్డి గారే వహించాల్సి వస్తుంది. సో దాని నుండి రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం రిలీఫ్ గా ఉండాలంటే మంత్రివర్గ విస్తరణ అనేది చాలా అవసరం అని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్ గారికి కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. సో దళిత బిడ్డ మంచిగా పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం గత 15-20 సంవత్సరాలుగా కష్టపడుతున్న నాయకుడు. సో అలాంటి వారికి కూడా మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు విజయశాంతి అంటే ఇప్పుడు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఒక రాయల్టీ ఉంటుంది. ఇట్లాంటి ఆమె రాజకీయ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లీడ్ లోకి రావడం వల్ల సీనియర్స్ కి ఏమైనా ఎఫెక్ట్ పడించాలి? తప్పకుండా అన్న, సీనియర్స్ కు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆమె ఈ రాష్ట్ర నాయకులకు టచ్ లో లేకుండా డైరెక్ట్ ఢిల్లీలో చక్రం దింపిందని వాళ్ళ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక ఆడబిడ్డ తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిగా ఆమెకు ఇవ్వడం అనేది అయితే మేమైతే స్వాగతిస్తున్నాం. ఫ్యూచర్ రాజకీయాల్లో కాంగ్రెస్ కి ఒక మంచి పిల్లర్ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా అన్న, ఆమె ఏ పార్టీలో ఉన్నా పిల్లర్ గానే ఉంటుంది. ఆమె రాజకీయాలు కూడా క్రియాశీలకంగా ఉంటాయి. వరంగల్లో చూసినట్టయితే ఆమెకు చాలా అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. సో ఆమె ఏ పార్టీలో ఉన్నా కూడా మంచి లీడర్ అన్న. అంటే లీడర్ మనం ఏ పార్టీలో ఉన్నా లీడర్ గా ఒప్పుకోకుండా తప్పదన్న. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత గారికి మనం తెలిసిన విషయం. ఆమెను ఫుల్ ఫ్రేమ్ ఇస్తే అట్లాంటి రాజకీయాలు క్రియేట్ చేయగల స్థాయి తప్పకుండా ఉంటది కాబట్టి బీజేపీ నాయకులు కూడా ఆమెను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కానీ ఇతర స్టేట్లలో కూడా ఆమెను దింపడం జరిగింది, ఆమెతోటి ప్రచారం చేయించడం జరిగింది. సో ఆమె తప్పకుండా మంచి స్టామినా ఉన్న నాయకురాలు. తప్పకుండా మేము యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా అది ఒప్పుకోవాల్సిన విషయం. తప్పకుండా ఆమెకు మంచి స్టామినా కూడా ఉంది, మంచి నాయకురాలు. కేసీఆర్ గారికి ఇబ్బంది పెట్టే ఇవేమన్నా జరగవచ్చా ఫ్యూచర్ లో? ఇబ్బంది అనేది ఏం లేదన్న. ఎవరి గొప్ప వాళ్ళది, ఎవరి స్టామినా వాళ్ళది. ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు పులి ఉంటది, సింహం ఉంటది. అంత మాత్రాన పులి చిన్నేం కాదు, సింహం పెద్దేం కాదు. ఇద్దరు కూడా మంచి నాయకులే. ఓకే అన్న, థ్యాంక్ యూ.